హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఆర్వీవీ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఐఆర్టీసీ నుంచి అయితే ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. రైల్వేలో ప్రయాణించే వాళ్ళకి ఒక శుభవార్త అయితే చెప్పింది. అదేంటో చూద్దాం ఈరోజు. దేశంలో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఎక్కువగా రైల్వే ప్రయాణం చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇటీవల చాలామంది ఆన్లైన్లోనే టికెట్స్ బుకింగ్ చేస్తున్నారు. భారతదేశంలో రైల్వేలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య రోజురోజుకి ఎక్కువ అవుతుంది. దేశంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం చేయగల సౌకర్యం రైల్వేలో మాత్రమే ఉంటుంది. అంతేకాదు, సుదూర ప్రయాణాలు చేసేవారికి అన్ని వసతులు ఉండటంతో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు రైల్వే ప్రయాణం చేయడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు ప్రతిరోజు లక్షల సంఖ్యలో రైల్వేలో ప్రయాణిస్తుంటారు. ఇటీవల ఎక్కువ మంది రైల్వే టికెట్లను ఆన్లైన్లో బుక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఐఆర్టీసీ యాప్ ఉంటుంది కదా, దాంట్లో బుక్ చేస్తున్నారు. కొన్నిసార్లు దీనివల్ల ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారి కోసం ఐఆర్టీసీ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. రైల్ ప్రయాణికులకు ఐఆర్టీసీ గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఇటీవల చాలా మంది ఐఆర్టీసీ యాప్ ద్వారా బుక్ చేస్తున్నారు టికెట్లు. కొన్ని సందర్భాల్లో టికెట్ కన్ఫర్మ్ కాకుండా అకౌంట్లో డబ్బులు కట్ అవుతుంటాయి. తత్కాల్ వంటి లావాదేవీల్లో ఇది కామన్గా జరుగుతుంది. ఒకవేళ టికెట్ కన్ఫర్మ్ అయినా మీ ప్రయాణం రద్దు చేసుకుంటే తిరిగి డబ్బులు అకౌంట్లోకి వెనక్కి రావడానికి సమయం అయితే పడుతుంది. ఇది వినియోగదారులకు చాలా ఇరిటేషన్గా ఉంటుంది. ఈ క్రమంలోనే ఇండియన్ రైల్వే ఓ కొత్త విధానాన్ని అయితే అందుబాటులోకి తీసుకువచ్చింది. కేవలం టికెట్ బుక్ అయిన తర్వాత మాత్రమే డబ్బులు కట్ అయ్యే విధంగా కొత్త విధానం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విధానంలో మీరు టికెట్ బుక్ చేసిన టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మీ వ్యాలెట్లో నుంచి డబ్బులు కట్ అయ్యే విధంగా మెకానిజంని ఐఆర్టీసీ ప్రవేశపెట్టింది. ఐఆర్టీసీ ద్వారా ఐపే పేమెంట్ గేట్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిని ఆటోపే అని కూడా అంటారు. యూపీఐ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులతో కూడా ఇది పనిచేస్తుంది. ఐఆర్టీసీ వెబ్సైట్లో సిస్టమ్ రైల్వే టికెట్ కోసం పిఎన్ఆర్ని రూపొందించినప్పుడు వినియోగదారుడు బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు తీసుకుంటుంది. ఈ సిస్టమ్ యూపీఐని ఉపయోగించి ఐపీఓ అప్లికేషన్ ఎలా పనిచేస్తుందో అదే విధంగా పనిచేస్తుంది. మీరు టికెట్ బుక్ చేసుకున్న తర్వాత డబ్బులు కట్ అవుతాయి. కానీ బెర్త్ చాయిస్ నాట్ మేడ్ లేదా నో రూమ్ అని చూపించింది అనుకోండి, మీరు టికెట్ రద్దు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. మీ అకౌంట్లో డబ్బులు పడతాయి. ఈ యాప్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలంటే ఐఆర్టీసీ వెబ్సైట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ప్రయాణికుల వివరాలు నమోదు చేయాలి. మీరు ఎంచుకున్న బెర్త్ ఎంపిక కోసం చెల్లింపులకు సంబంధించిన బటన్ నొక్కాలి. ఐపే అని పిలిచే చెల్లింపు గేట్వే పై క్లిక్ చేస్తే కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో అనేక రకాల చెల్లింపు విధానాలు ఉంటాయి. ఆటోపే, క్రెడిట్ కార్డ్, ఐఆర్టీసీ క్యాష్, నెట్ బ్యాంకింగ్ ఉంటాయి. ఆటోపే ఆప్షన్ని ఎంచుకోవాలి. ఈ ఆటోపే ఎంపికలో 3 రకాల ఎంపిక విధానాలు ఉంటాయి. అవి యూపీఐ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుల్లో ఒకదానిపై క్లిక్ చేసి అవసరమైన సమాచారం నమోదు చేయాలి. తర్వాత మీరు నిర్ధారించిన ప్రయాణాల వివరాలు టికెట్ బుక్ అయిన తర్వాత మాత్రమే మీ ఖాతా నుంచి డబ్బులు కట్ అవుతాయి. టికెట్ బుకింగ్ కాకుంటే ఎలాంటి కటింగ్ ఉండదు.